టు తెలంగాణ రైజింగ్ న్యూస్. పనిచేసేటోళ్లనే సర్పంచులుగా ఎన్నుకోండి, అభివృద్ధికి అడ్డుపడేటోళ్లను ఎన్నుకుంటే ఊరు బాగుపడదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రానుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం, కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామంటూ కొడంగల్ ప్రజలకు హామీ ఇచ్చారు. 3 నెలల్లో కొడంగల్ లిఫ్ట్ పనులు మొదలు పెడతాం, 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటూ వెల్లడించారు. నియోజకవర్గంలో 103 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్ ప్రాజెక్టుల అనుమతులపై చర్చ, స్థానిక ఎన్నికలు, YTDA ఏర్పాటు, అలాగే గ్లోబల్ సమ్మిట్ పైన చర్చించే అవకాశం ఉంది. ఇంకా అండర్ గ్రౌండ్ కేబులింగ్ పై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన పాత్ర చాలా కీలకమని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు అభిప్రాయపడ్డారు. రాజీవ్ గాంధీ గారు కళ్ళకన్న గ్రామ స్వరాజ్యానికి పంచాయతీరాజ్ సంఘటన కార్యకర్తలే ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహిళలకు 304 కోట్ల వడ్డీ లేని రుణాలు, 3.57 లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ధి చేకూరుస్తున్నాం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ అంటూ వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రి సీతక్క గారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు గ్రామీణ సంఘాలకు 1118 కోట్లు, పట్టణ సంఘాలకు 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరం కింద 304 కోట్లను విడుదల చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి 1,00,000 కోట్ల వృద్ధి, దేశంలోనే మొట్టమొదటి బయలాజికల్ సింగిల్ యూజ్ స్కేల్ ఫెసిలిటీగా వన్ బయో రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధికి చోదక శక్తిగా మారనుందంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రాభివృద్ధి కోసం విజన్ 2047 డాక్యుమెంట్ రెడీ అవుతుంది. ఇప్పటికే ముసాయిదా తుది రూపుకు రాగా అది రాష్ట్ర భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించనుంది. అగ్రికల్చర్ మొదలుకొని స్పేస్ టెక్నాలజీ, పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి రంగాన్ని, ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేసేలా ప్లాన్ రూపొందించింది. రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా మార్చడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ లో వైద్యానికి 8% కేటాయించాలని నిర్ణయించింది.